భారతదేశంలో కాలం చెల్లినటువంటి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. గత 150 ఏళ్లుగా భారతదేశంలో అమలవుతున్నటువంటి ఈ చట్టాలను రద్దు చేసి కొత్తగా ఈరోజు కొత్త చట్టాలను అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇవి గత డిసెంబర్లోనే ఆమోదం పొందినప్పటికీ కూడా గెజెట్ కూడా విడుదలైనప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఈరోజు వీటిని అమల్లోకి తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలానే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి 3 చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. వీటి కింద ఈరోజే అమల్లోకి వచ్చినటువంటి ఈ చట్టాల కింద ఆల్రెడీ కేసులు కూడా నమోదవటం జరిగింది. మొదటి కేసుగా ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. ఢిల్లీ ఒక రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఒక అతను వాటర్ బాటిల్స్, అలాగే సిగరెట్లు, పాన్ మసాలా ఇలాంటి ఒక చిన్న బడ్డీ కొట్టు లాంటిది ఏర్పాటు చేసుకుని అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. అతని కారణంగా అక్కడ ట్రాఫిక్కి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడి నుంచి దుకాణం తీసివేయాలని చెప్పి పోలీసులు పలుసార్లు చెప్పినా కూడా అతను ఏమాత్రం పట్టించుకున్నటువంటి నేపథ్యంలో అతని వల్ల ఏర్పడుతున్నటువంటి ఇబ్బందిని వీడియో తీసి దానికి తగ్గట్టుగా అతని మీద కేసు నమోదు చేసి కొత్త సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇతను బీహార్కి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అలాగే మరొక కేసు కూడా నమోదవటం జరిగింది, ఛత్తీస్గఢ్లో నమోదైంది. ఒక వ్యక్తి తనను కొంతమంది తిట్టారని, అసభ్యకరంగా మాట్లాడారని, అలాగే తనపై దాడి చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. రాత్రి 12 గంటల 20 నిమిషాలకు వచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకున్నటువంటి పోలీసులు కొత్త సెక్షన్ల ప్రకారం దాడికి పాల్పడటం, అసభ్యకరంగా దూషించటం, పలు సెక్షన్ల కింద కొత్త సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది.